సర్వే ప్రక్రియ ప్రధాన ఉద్దేశం కులాల జనాభా పెంచడమే చేశారు. ఇవో 18 మెంబర్ల ద్వారా ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఏజెన్సీగా గురించి ప్రభుత్వం ఉద్యోగస్తులను మీ ఇంటి దగ్గరికి 87,000 మందిని పంపుతా ఉన్నారు. దయచేసి స్కాన్ కార్డ్ అడగడం లేదు, లేదా మీకు సంబంధించినటువంటి ఇతరత్ర ఆర్థికపరమైనటువంటి సంపదలు కూడా జరుగుతుంది. ఆధార్ కార్డు ప్రభుత్వం లేదా తప్పుగా అర్థం చేసి తప్పుగా తెలంగాణలో నవంబర్ 6 నుంచి సమగ్ర కులగణన చేపట్టింది కాంగ్రెస్ సర్కార్. దాదాపు 3 వారాల పాటు జరిగే ఈ కార్యక్రమానికి ప్రభుత్వంతో సమానంగా కాంగ్రెస్ పార్టీ కూడా ఉత్సాహంగా పనిచేస్తుంది. కులగణనపై కాంగ్రెస్ ముఖ్యంగా రాహుల్ గాంధీ దేశంలోనే తెలంగాణను రోల్ మోడల్ గా చూడాలని భావిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ కులగణన పేరుతో ఈ కార్యక్రమం జరుగుతుంది. కులగణనపై రాహుల్ గాంధీ హైదరాబాద్ లో విద్యావంతులతో చర్చలు చేశారు. అలాగే కాంగ్రెస్ పార్టీ జిల్లా స్థాయిలో ప్రవేశి సన్నాహక సమావేశాలు పెట్టుకుంది. బూత్ లెవెల్ నుంచి దీనిపై పనిచేయాలంటూ ఆదేశాలు ఉన్నాయి. కులగణనకు సంబంధించి గాంధీ భవన్ లో సన్నాహక సమావేశం కూడా జరిగింది.